ఫ్యూ మోర్ విజువల్స్. నిన్న నైట్ జరిగినటువంటి ఉదాంతం ఏదైతే ఉందో, వరద నీరు వచ్చిన తర్వాత కార్ పరిస్థితి చూడండి. మొత్తానికి ఎక్కడికక్కడ సగానికి సగం డ్యామేజ్ అయిపోయింది కారు. దాని తర్వాత బైక్స్ కూడా వరద ఉధృతికి కింద పడిపోయి అక్కడే ఉండిపోయాయి. అక్కడ పార్క్ చేసినటువంటి ఏరియా ముందుకు వచ్చేసింది. చూడండి, అసలు మనం స్టెప్ వేస్తుంటే కూడా బురద ఇంకా ఎంత పెద్ద ఎత్తున అది ఇది అవుతుందో. ఇద్దరు ఆడవాళ్ళు, ముగ్గురు మగవాళ్ళు, హార్ట్ పేషెంట్, బీపీ. వాళ్ళు పట్టుకొని తెల్లందాకా పొద్దున మార్నింగ్ 9 నుంచి వణుకుతున్నారు. 11:30 ప్రాంతంలో ఏం చేయక అర్థం కాక అక్కడ ఒక నిచ్చెన ఉండే, నా కిటికీ పగలగొట్టి ఆ కిటికీలోకి వెళ్ళి వాళ్ళను నిచ్చెన పిల్లలు అంబాడుకుంటూ నా ఇంట్లోకి రావడం జరిగింది. వచ్చినాక వాళ్ళు ఏడ్చుకుంటూ కాగలించుకుంటూ వాళ్ళకి వంట చేసి పెట్టినా తిన్నారు. నైట్లో ఫ్లో తగ్గినాక ఈ రెస్క్యూ టీం సిఐ గారు గిట్ట వచ్చారు. వాళ్ళని తాళ్ళు పట్టుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది. వాళ్ళ జీవితం మాకు మళ్ళీ జన్మించడం చెప్పి వాళ్ళు ఇటు చేసారు. అంటే వాళ్ళ కోసం కాదు, నా కారు కొట్టుకపోతుంది ఆ టైంలోనే, అయినా దాన్ని చూస్తూ వీళ్ళని కాపాడడం జరిగింది. రాత్రి అంటే మీ అందరి బాధలు తలుచుకుంటుంటేనే ఒళ్ళు గగురు పుడుస్తుంది. అంత భయంకరంగా ఉన్నాయి మీరు చెప్తుంటే. ఈవెన్ ఇక్కడ నా సిచ్యువేషన్ కూడా చూసుకున్నట్లయితే కానీ స్టెప్ వేస్తుంటే అసలు రావట్లేదు. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ రంజిత్ మోహన్ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు అంటే రాత్రంతా ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఉన్న ప్రజలంతా కూడా అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని మరీ బయటపడినటువంటి అంశం ఇదంతా. ఇంత పెద్ద ఎత్తున వరద రావడం కానివ్వండి, లేకపోతే అంటే నా వరకు నేను చూసినట్టు కొంతమందిని ప్రెగ్నెన్స్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వయసు పైబడిన వారు, అంటే ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు. ఇప్పటి వరకు ఒక రాజకీయ నాయకుడు కూడా ఇక్కడికి రాకపోవడాన్ని ఎలా చూడాలి? ఒకటి జరిగింది వాస్తవమే, చెరువు అలుగుబారిన తర్వాత ఇక్కడ నుంచి కాలువ ఉంది కాబట్టి కాలువ ఎంక్రోచ్ అయిందా ఏమైందో తెలియదు. ఒకప్పుడు వెడల్పు ఉంటుంటే తర్వాత ఈ కాలువ నిండిపోయి ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేసింది. యాక్చువల్లీ ఇది తర్వాత లేఅవుట్ అయింది. ఇది అంతకుముందు ఓపెన్ ప్లాట్ ఉండే లేఅవుట్. ఇది లోతట్టు ప్రాంతం తర్వాత ఈ చెరువు భాగాలు ఇంతవరకు వర్షం ఇట్లా ఇప్పుడు రాలే. జరిగింది గతంలో కూడా జరిగింది, అక్కడ కూడా ఖాళీ చేసిపోయారు. గతంలో జిఆర్ కాలనీ గతంలో కూడా జరిగింది. ఆ ఎడ్జుకున్నటువంటి ఇళ్ళన్నీ కూడా అప్పుడు ఖాళీ చేశారు. అప్పుడు ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ ఇట్లే వస్తుంది కావచ్చు అని అనుకున్నారు. తర్వాత మళ్ళీ ఈసారి బాగా పెద్ద ఎత్తున వచ్చిన తర్వాత ఈ కాలనీ చాలా ఎఫెక్ట్ అయిందండి. కామారెడ్డిలో ఉన్న దాంట్లో ఈ కాలనీ చాలా ఎఫెక్ట్ అయింది. నిన్న మేము కూడా రాత్రి 11 వరకు ఇక్కడే ఉన్నాం. మళ్ళీ పెద్ద ఎత్తున వర్షం పడేలాగా ఉంది క్లైమేట్ చూస్తుంటే. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ ఈ లోతట్టు ప్రాంతంగా వచ్చేటప్పటికి ఇక్కడ అంతా కూడా మునిగిపోయిన తర్వాత వర్షము డ్రైనేజీ ఇవన్నీ కూడా వ్యవస్థ సరిగ్గా లేదు. వాస్తవంగా డ్రైనేజ్ కరెక్ట్ ఉండి పోతుంటేనేమో నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు కాబట్టి వాటరు ఆగిపోయినాయి. వాస్తవంగా ఆగిపోయినాయి కాబట్టి ఇక్కడ అన్నీ కూడా స్టోర్ అయిపోయినాయి. ఆ స్టోర్ అయిపోయి ఎటు పోవాలి, ఫ్లో ఇటు డౌన్ ఉంది కాబట్టి కొట్టుకుపోవడానికి అవకాశం ఉన్నది. సో ఆ విధంగా మొత్తం ఆగిపోయినాయి. నిన్న కాలనీవాసులు చాలా ఇబ్బంది పడ్డారు. వాస్తవంగా అంటే మేము కూడా రాత్రి 11 వరకు ఇక్కడే ఉన్నాం. ముగ్గురు ఇక్కడ చిక్కిపోయారు. ఆ ముగ్గురిని తీసుకురావడానికి ఎన్డీఆర్ఎఫ్ మా స్వయం సేవకులు కూడా తాడు కట్టి ఇక్కడ 6గురిని కాపాడు. అందులో ఒక్కొక్క పిల్ల కూడా ఉంది. స్థానిక ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి పరామర్శించకపోవడాన్ని ఏ విధంగా చూస్తారు? ఒకటి ఏంటంటే, నేను ఎమ్మెల్యే గారు వచ్చారు ఇక్కడికి. ఈ కాలనీ పక్కకు ఈ రోడ్డు డ్యామేజ్ అయింది కదా, ఈ డ్యామేజ్ అటు పక్కకు వచ్చారు. అంటే ఎట్లేదన్నా కనీసం నడుచుకొని వచ్చి పరామర్శించాలి కదా. ఇక్కడ ఈ కాలనీకి వచ్చారు. ఒకటి ఏంటంటే ఇక్కడికి వచ్చిర్రు. ఇక్కడ నుంచి మళ్ళీ ఆ రోడ్ నుంచి హైవే నుంచి ఈ జిఆర్ కాలనీ కూడా ఎఫెక్ట్ బాగా అయింది. అక్కడికి వచ్చిర్రు. అక్కడ కలిసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఊళ్ళో ఎఫెక్ట్ అయింది. సో అక్కడికి వెళ్ళి రాత్రి అంతా వారు ఉన్నారు. రాత్రి 2 గంటల వరకు తిరుగుతూనే ఉన్నాడు ఎమ్మెల్యే గారు. అంటే ఇక్కడికి వచ్చారా లేదా నేను చూడలేదు, కానీ రాత్రి 2 గంటల వరకు తిరిగారు. సో ఈ కారుకి రాకపోవచ్చు, కానీ అక్కడి దాకా వచ్చి ఆయన హైదరాబాద్ నుంచి మన దొమ్మకొండ బిక్కు చేసుకొని అక్కడికి వచ్చి విజిట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బైపాస్ నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళి రాత్రి 2 వరకు వారు తిరుగుతూనే ఉన్నారు. సో జరిగింది. మళ్ళీ ఉదయం లేచి కూడా 6 గంటలకు. మరి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అసలు రాలేదు, పట్టించుకోలేదు. ఆ ఓన్లీ పిఆర్ స్టంట్లు తప్ప, అసలు ఫోటోలు దిగడానికి తప్ప మా ఎమ్మెల్యే ఎందుకు పనికిరాడు అన్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట. ఒకటండి, అన్ని చోట్లకు రాలేకపోవచ్చు, నేను కాదంటలేను. ప్రతి ప్లేస్కి చాలా ఎఫెక్ట్ అయినాయి. అక్కడ ఇందిరానగర్ అయింది, టీచర్స్ కాలనీ అయింది, అక్కడ సిరిసిల్ల రోడ్డు ఎఫెక్ట్ అయింది, అక్కడ ఇంకొక కాలనీ అయింది, అక్కడ కూడా ఎఫెక్ట్ అయింది.
ఇక్కడ ఎఫెక్ట్ అయింది, అటుపక్క ఎఫెక్ట్ అయింది, చాలా చోట్ల ఎఫెక్ట్ అయింది. అంటే ఒక్కొక్క కాలనీకి రావడం నిన్న అయితే వాస్తవంగా ఇక్కడ వచ్చే పరిస్థితి రాత్రి లేకుండే. అంటే వారికి ఇంకో ఇన్ఫర్మేషన్ ఉందో లేదో కూడా తెలియకపోవచ్చు. ఎవరన్నా చెప్తే ఇక్కడ బాగా ఎఫెక్ట్ ఉందంటే వస్తుండే కాదు. జిఆర్ కాలనీ ఎఫెక్ట్ అయిందని చెప్తే అక్కడ ఆ ఏరియా వాళ్ళతో కలిసిపోయారు. సో ఈ కాలనీ ఉందనే తెలియదు. ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి మేము వచ్చాం. మన కార్యకర్తలు ఇక్కడ రాత్రి కొంత రెస్క్యూ టీమ్ తోటి పనిచేశారు. రాత్రి ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు అందరు కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వాళ్ళు 30 మంది ఇక్కడనే ఉన్నాం. మేము వచ్చి వాళ్ళకి ఫుడ్ మిగతాది కూడా అరేంజ్ చేసిపోయారు. సో అది తప్ప దీంట్లో రాకపోవడం అనేది ఉన్నది, రావద్దని కూడా ఎవరికి ఉండదు. రైట్, థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా మళ్ళీ వర్షం మొదలైంది. సో రాత్రి వీళ్ళ తిప్పలు ఏంటనేది మళ్ళీ కూడా చూడాలంటే రేపటి వరకు వీరు అసలు ఏ విధంగా ఉంటారో. మళ్ళీ అంటే రాత్రి లాగానే వరద రాకుండా ఉంటే చాలా మంచిది. బట్ ఎట్లేదన్నా కూడా క్లైమేట్ చూస్తుంటే మాత్రం మళ్ళీ పెద్ద ఎత్తున వర్షం పడేలాగా ఉంది. ఇటు గవర్నమెంట్కి సంబంధించి అంటే గవర్నమెంట్ నాయకులు కానీ లేకపోతే ఇటు ఎస్డీఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ వీళ్ళంతా ముందుగానే భద్రత అంటే చర్యలు తీసుకొని ముందుగానే అలర్ట్ అయి ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ప్రజలంతా కూడా చాలా అంటే చాలా అలర్ట్గా ఉన్నారు. మళ్ళీ ఏ టైంలో ఎలా ఉండబోతో సిచ్యువేషన్ అని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఏం చెప్తున్నారంటే ఎలక్షన్స్ టైం అప్పుడే తప్ప మా దగ్గరకు ఒక్క రాజకీయ నాయకుడు రాడు, ఎవరు మమ్మల్ని పట్టించుకోరు, వచ్చినా కూడా రోడ్లకే పరిమితం అవుతారు తప్ప లోపలికి అంటే లోపల వరకు వచ్చే ఎఫెక్టెడ్ అయిన ఏరియాస్ని మాత్రం ఎవరు చూడరు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ శివాతో రిపోర్టర్ రాధా.